అందరికీ నమస్కారం. కథా కథనంకు స్వాగతం. ఉత్కంఠత, నీతి, జ్ఞానంతో నిండిన బేతాళ కథలు. ఇవి బేతాళ్ 25 లేదా బేతాళ్ పంచవింశతి అనే కథా సంపుటి నుండి ప్రేరణ పొందాయి. ఈ కథలను 11వ శతాబ్దానికి చెందిన కాశ్మీరీ కవి సోమ్దేవ్ భట్ రచించారు. ఇంకా కథలోకి వెళ్దాం. ఉజ్జయిని నగరాన్ని పాలించిన విక్రమాదిత్యుడు జ్ఞానము, ధైర్య సాహసాలు కలిగినవాడు. స్థిర నిశ్చయంతో ఉండేవాడు. అతన్ని అనేక మంది సందర్శకులు కలిసి వివిధ రకాల బహుమతులు అందించేవారు. రాజు వాటిని సంతోషంగా స్వీకరించేవాడు. అయితే ఆ సందర్శకుల్లో ఒక సన్యాసి ప్రతిసారి రాజును కలిసినప్పుడు ఒక పండును బహుమతిగా ఇచ్చేవాడు. విక్రమాదిత్యుడు ఆ పళ్లను రాజభండాధికారికి అప్పగించేవాడు. ఒకరోజు అనుకోకుండా రాజు ఆ పండును చేతిలో పట్టుకున్నప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. ఆ పండులో ఒక విలువైన మాణిక్యం ఉంది. అది గమనించిన రాజు ఆ సన్యాసి ఇచ్చిన మిగిలిన పళ్లను కూడా పరిశీలించమని ఆదేశించాడు. చిత్రంగా వాటన్నిట్లో కూడా ఎన్నో విలువైన మాణిక్యాలు దొరికాయి. ఈ రహస్యాన్ని తెలుసుకోవాలని విక్రమాదిత్యుడు ఆ సన్యాసిని కలవడానికి చాలా ప్రయత్నం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న సన్యాసి రాజుకు కబురు పంపాడు. అమావాస్య పక్షంలో 14వ రాత్రి శ్మశాన వాటిక మధ్యలో ఉన్న వృక్షం కింద కలవాలని. వినడానికి విచిత్రంగా ఉన్నా విక్రమాదిత్యుడు ఒప్పుకుని ఆ సన్యాసిని కలవడానికి వెళ్ళాడు. రాజు రాకకి చాలా సంతోషించిన ఆ సన్యాసి విక్రమాదిత్యుణ్ణి ఒక కోరిక కోరాడు. నా ఇన్నాళ్ళ తపస్సు ఫలించాలంటే శ్మశాన వాటిక ఉత్తర మూలలో ఉన్న ఒక చెట్టు కొమ్మకు వేలాడుతున్న శతాబ్దాల నాటి మృతదేహాన్ని తీసుకురావాలి. అయితే తెచ్చేటప్పుడు అసలు మాట్లాడకూడదు సుమా. ఈ కార్యానికి నీ వంటి ధీరులే అర్హులు అని అనగా విక్రమాదిత్యుడు ఈ కోరికలో ఏదో మర్మం ఉన్నదని, అది ఎలాగైనా ఛేదించే ప్రయత్నంలో ఒప్పుకున్నాడు. ఇక బేతాళ వేటలో శ్మశాన వాటిక ఉత్తర దిక్కున ప్రయాణం మొదలుపెట్టాడు. చాలా దూరం వెళ్ళగా విక్రమాదిత్యుడికి సన్యాసి చెప్పిన ఆనవాళ్లు ప్రకారం దేహం దొరికి అది భుజాన వేసుకుని తిరుగు ప్రయాణం మొదలుపెట్టాడు. ఆ దేహంలో ఉన్న బేతాళుడు రాజుకి ఒక కథ వినిపించాడు. కథ చివరిలో ఒక ప్రశ్న అడిగాడు. సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల 1000 వ్రక్కలవుతుంది అని బేతాళుడు హెచ్చరించాడు. కాని సన్యాసితో ఒప్పందం ప్రకారం మాట్లాడకూడదు. బేతాళుడి హెచ్చరిక మేరకు విక్రమాదిత్యుడు సమాధానం చెప్పగానే బేతాళుడు మళ్లీ చెట్టు కొమ్మ మీదకు ఎగిరి పోయేవాడు. దీంతో రాజు మళ్లీ మొదట్నుంచి బేతాళుడి కోసం వెతికి తీసుకురావలసి వచ్చేది. అయినప్పటికీ విక్రమాదిత్యుడు పట్టుదలతో ప్రయత్నం కొనసాగించేవాడు. ఇలా బేతాళుడు 25 కథలు పూర్తి చేశాడు. సూర్యకమల్ తన భార్య సుందరి ఇంకా తన మిత్రుడు చంద్రసేన్తో కలిసి ఇంటికి బయలుదేరే దారిలో ఒక అడవిలో ప్రయాణిస్తూ ఉండగా ఒక దొంగల ముఠ దాడి చేసింది. సూర్యకమల్ ఇంకా చంద్రసేన్ వీరత్వంతో పోరాడారు. కానీ ఆ ఘర్షణలో ఇద్దరి తలలు తెగి కింద పడి వారిరువురు ప్రాణాలు కోల్పోయారు. ఆ దృశ్యం చూసిన సుందరి దిగ్భ్రాంతి చెందింది. దిక్కుతోచని స్థితిలో ఏడుస్తూ తన ఆరాధ్య దైవమైన దుర్గాదేవిని మనసారా వేడుకుంది. అమ్మవారు తన మొర ఆలకించి సుందరికి ఒక ఉపాయంతో పాటు వరం కూడా ప్రసాదించింది. అమ్మవారు సూచించినట్టుగా తెగిపడి ఉన్న తలలను తెచ్చి సూర్యకమల్ ఇంకా చంద్రసేన్ దేహాలకు అతికించి భక్తితో అమ్మవారిని తలుచుకుంది సుందరి. అకస్మాత్తుగా సూర్యకమల్ ఇంకా చంద్రసేన్ దేహాలు ప్రాణం పోసుకుని లేచి ఒకరినొకరు చూసుకుని
నిర్ఘాంతపోయారు. అలా వారిద్దరినీ చూసిన సుందరి కూడా ఆశ్చర్యపోయింది. అమ్మవారు కరుణించిందన్న ఆనందం, ప్రాణాలు కోల్పోయిన భర్త మళ్లీ బ్రతికి వస్తాడు అన్న ఆశ, ఆ సమయంలో ఉత్సాహంతో పాటు ఆందోళనలో సుందరి ఒక పొరపాటు చేసింది. సూర్యకమల్ తలను చంద్రసేన్ దేహానికి, చంద్రసేన్ తలను సూర్యకమల్ దేహానికి అతికించింది. ఇప్పుడు చెప్పు రాజా, సూర్యకమల్ తల చంద్రసేన్ దేహం ఉన్నవాడు సుందరి భర్త, లేదా చంద్రసేన్ తల సూర్యకమల్ దేహం ఉన్నవాడా? నువ్వు న్యాయమూర్తివి కదా, చెప్పు. సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల 1000 రక్కలవుతుంది. సరే బేతాళ్, విను. మనిషి ఒంట్లో అన్ని అవయవాలు వాటి పని అవి చేస్తాయి. కానీ ప్రధాన అవయవం తల లేదా మెదడు. మెదడు మిగిలిన అవయవాలను నిర్దేశిస్తుంది. వ్యక్తిత్వం, జ్ఞాపకాలు, ఆలోచనలు అన్నీ మెదడులోనే ఉంటాయి. దేహం మెదడు చెప్పినట్టే వింటుంది. కాబట్టి సూర్యకమల్ తల ఉన్న మనిషే నిజంగా సూర్యకమల్. అందుకే అతనే సుందరికి భర్త. ఫళ రాజా ఫళ, నువ్వు చాలా జ్ఞానము, నీతి ఉన్నవాడవు. అందుకే సరైన న్యాయం చెప్పావు. కానీ ఒక విషయం మరిచావులే. నువ్వు మాట్లాడకూడదు కదా. నువ్వు మాట్లాడేవు, అందుకు నేను మాయమైపోతాను. విక్రమాదిత్యుడు న్యాయం చెప్పటానికి మాట్లాడిన వెంటనే బేతాళుడు తప్పించుకుని ఎగిరిపోయాడు. దీంతో విక్రమాదిత్యుడు మళ్లీ బేతాళ వేటలో పడ్డాడు. పురం అనే రాజ్యాన్ని ధర్మపరుడైన రాజు రూప్సేన్ పాలించేవాడు. ఒకనాడు ధైర్యవంతుడు, విశ్వాసపాత్రుడు అయిన వీర్వర్ అనే వ్యక్తి ఉద్యోగం కోసం రాజసభకు వచ్చాడు. అతని ధైర్యసాహసాలు చూసి రాజు అతన్ని రక్షకుడిగా నియమించాడు. కాని వీర్వర్ ఒక చిత్రమైన కోరిక కోరాడు. అతనికి వేతనం రోజుకు 9 తులాల బంగారం కావాలని. రూప్సేన్కి ఆ జీతం ఎక్కువ అనిపించినా అసలంటూ ఇస్తే ఇతను ఆ 9 తులాలు బంగారం ఏం చేసుకుంటాడో చూడాలని అనుకుని ఒప్పుకున్నాడు. ఒక రాత్రిపూట వీర్వర్ను గమనించడానికి రాజు మారువేషంలో వెళ్లాడు. వీర్వర్ తన సంపాదనలో చాలా భాగం పేదవారికి దానం చేసేవాడు. కొంత భాగం అతిథులకు ఇంకా పెద్దవాళ్లకు సేవ చేయటానికి ఉపయోగించేవాడు. అతి తక్కువ భాగం తనకు, తన కుటుంబ పోషణకు ఉపయోగించేవాడు. ఇదంతా చూసిన రాజుకు అతనంటే గర్వంతో పాటు గౌరవం కూడా పెరిగింది. ఒక రాత్రిపూట వీర్వర్కు ఒక మహిళ ఏడుస్తున్నట్టు వినిపించింది. ఆ ఏడుపు శబ్దం వింటూ వెళ్ళగా అక్కడ అతనికొక మహిళ కనపడింది. వీర్వర్ ఆమె దగ్గరకు వెళ్లి విషయం అడిగాడు. ఆమె దివ్యశక్తని, రాజు రూప్సేన్కు ప్రాణగండం ఉన్నదని చెప్పింది. ఈ విషయం విన్న వీర్వర్కు తాను కాపాడే రాజుకు ప్రాణగండం అనేసరికి బాధ కలిగింది. ఆ గండం తప్పించే ఉపాయం కోరాడు ఆ మహిళను. అప్పుడా మహిళ ఒక ఉపాయం చెప్పింది. ఒక తండ్రి తన బిడ్డను బలి ఇస్తే ఈ గండం నుంచి గెట్టెక్కవచ్చని. వీర్వర్ వెంటనే తన ఇంటికి వెళ్లి ఈ విషయం చెప్పాడు. విషయం విన్న వీర్వర్ కొడుకు ప్రాణత్యాగానికి సిద్ధమయ్యాడు. వీర్వర్ భార్య కూడా సమర్థించింది. మరో ఆలోచన లేకుండా వీర్వర్ తన బిడ్డను బలి ఇచ్చాడు. పుత్రవియోగం తట్టుకోలేక తను, తన భార్య ఇద్దరూ కూడా ప్రాణత్యాగం చేశారు. ఈ విషయం తన అనుచరుల ద్వారా తెలుసుకున్న రాజు రూప్సేన్ దిగ్భ్రాంతి చెందాడు. తన రక్షకుడు తన కోసం ప్రాణత్యాగం చేయడానికి కూడా వెనుకాడలేదు.
ముగ్గురు ప్రాణాలు బలికున్న ఈ ప్రాణం మీద వ్యామోహం ఉండరాదని అనుకుని తాను కూడా ప్రాణత్యాగానికి సిద్ధమైనాడు. అప్పుడు ఆ దివ్యశక్తి మళ్లీ ప్రత్యక్షమై రాజును ఆపింది. ఇదంతా ఒక పరీక్షని, వీర్వర్ నిజంగా నిబద్ధతతో ఉన్నాడా అని తెలుసుకోవడానికి మాత్రమే అని చెప్పి వీర్వర్ కుటుంబాన్ని మళ్లీ బ్రతికించింది. చూశావా విక్రమ్, రాజు ప్రాణాలు కాపాడటానికి వీర్వర్ తన బిడ్డ ప్రాణాలు త్యాగం చేశాడు. అలాగే రూప్సేన్ తన ప్రాణం త్యజించడానికి వెనుకాడలేదు. ఇంతకీ రాజు రూప్సేన్ ఇంకా వీర్వర్లో ఎవరి త్యాగం గొప్పది చెప్పు. నీ తెలివి ఉపయోగించు, సమాధానం చెప్పు. సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల వేయి వ్రక్కలవుతుంది. బేతాళ, ప్రాణత్యాగం చేయడానికి చాలా ధైర్యం అవసరం. ఆ విషయంలో అటు రాజు రూప్సేన్ ఇటు వీర్వర్ ఇద్దరూ తీసిపోరు. అయితే రాజును కాపాడడం వీర్వర్ కర్తవ్యం. అతను తన విధి నిర్వర్తించాడు. కానీ రాజు రూప్సేన్కి వీర్వర్ పట్ల అలాంటి బాధ్యత లేదు. అయినప్పటికీ అతను త్యాగం చేయడానికి సిద్ధమయ్యాడు. అందువల్ల రాజు రూప్సేన్ త్యాగమే గొప్పది. ఒప్పుకున్నాను విక్రమ్, ఒప్పుకున్నాను. నువ్వు చాలా తెలివైన వాడవు, సరైన సమాధానం చెప్పావు. అయితే ఇప్పుడు నువ్వు మాట్లాడేవు కదా, నేను మాయమైపోవాలి కదా, అందుకే మాయమైపోతున్నాను. యశోధన్ అనే ఒక రాజు తన రాజ్యాన్ని న్యాయబద్ధంగా పాలించేవాడు. అతని ప్రవర్తన ఇంకా పాలనా శైలితో రాజ్య ప్రజల గౌరవాన్ని, నమ్మకాన్ని సంపాదించుకున్నాడు. ప్రజలందరి పట్ల చాలా దయ ఇంకా న్యాయంగా ఉండేవాడు. అయితే తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించేవాడు. ఒకసారి ఒక సంపదగల వ్యాపారి తన విలాసాల కోసం నాట్య కళాకారిణులను తీసుకొచ్చాడు. అయితే అతని ప్రవర్తన రాజ్య నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో యశోధన్ అతన్ని కఠినంగా శిక్షించాడు. కొన్నాళ్ల తరువాత ఆ రాజ్యంలో ఒక ధనిక దంపతుల కుమార్తె చంద్రప్రభను యశోధన్కిచ్చి వివాహం చేయడానికి తలచి రాజుకు ఆహ్వానం వచ్చింది. యశోధన్ కార్యభారం వల్ల వెళ్లలేకపోయినా తన దర్బారీలను పంపి ఆ యువతి అతనికి అలాగే రాజ్యానికి రాణిగా అన్ని విధాలా అర్హురాలా కాదా అని తెలుసుకోమని ఆజ్ఞాపించాడు. దర్బారీలు వెళ్లి చంద్రప్రభను చూసి చాలా సంతోషించారు. ఆమె తమ రాజ్యానికి రాణి కావడానికి అన్ని విధాల అర్హురాలని నిర్ణయించుకుని తమ రాజ్యానికి బయలుదేరారు. తిరుగు ప్రయాణ దారిలో యశోధన్చే కఠిన శిక్ష పొందిన వ్యాపారి గుర్తున్నాడా? అతను ఆ దర్బారీలను కలిసి, రాజు కనుక చంద్రప్రభను వివాహం చేసుకుంటే రాజ్య కర్తవ్యాన్ని పక్కతోవ పట్టిస్తాడు, అందువల్ల ఈ వివాహం జరిగితే రాజ్యానికి ముప్పని ఆ దర్బారీలను తన కుతంత్రంతో నమ్మించాడు. రాజ్యానికి తిరిగి వచ్చిన దర్బారీలు, చంద్రప్రభ ఈ రాజ్యానికి రాణిగా అర్హురాలు కాదు అని యశోధన్కి చెప్పగా రాజు ఆ వివాహ ప్రయత్నాన్ని రద్దు చేసుకున్నాడు. కొంతకాలం తరువాత చంద్రప్రభకు సేనాధిపతి రవివర్మతో వివాహం నిశ్చయం అవుతుంది. వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడి క్రమంగా వారి మధ్యలో ప్రేమ బలపడుతుంది. యథాప్రకారం యశోధన్ రాజ్య పర్యటనలో ఉండగా అతనికి ఒక యువతి కంటపడుతుంది. ఆమె పట్ల తాను ఆకర్షితుడవుతాడు. వెంటనే తన మంత్రిగణాన్ని ఇంకా సేనాధిపతిని పిలిచి ఆ యువతి గురించి కనుక్కుని ఆమెకు వివాహ ఆహ్వానం పంపమని ఆదేశిస్తాడు. రాజుగారి ఆజ్ఞ సేనాధిపతి రవివర్మకు పెద్ద పరీక్షగా మారింది. ఆ యువతి మరెవరో కాదు, చంద్రప్రభ.
రవివర్మ అటు తన ప్రేమకు ఇటు రాజు పట్ల విధేయతకు మధ్య తేల్చుకోలేక చాలా సతమతమయ్యి చివరికి తన ప్రేమను త్యాగం చేయడానికి నిర్ణయించుకుని చంద్రప్రభతో జరిగిన తన నిశ్చితార్థం రద్దు చేసుకున్నాడు. రాజుగారికి తాను చూసిన యువతి వివాహానికి సిద్ధమని వార్త అందగా రాజ్యం అంతా వివాహ సన్నాహాలతో మారుమ్రోగింది. వివాహం రోజున రాజ్యం అంతా హడావిడిగా సందడిగా ఉన్నది. ఆ సమయంలో దర్బారీలు సేనాధిపతి రవివర్మను సన్మానించమని రాజుకు ఓ చిన్న సలహా పడేశారు. యశోధన్కు తన వివాహంలో సేనాధిపతికి సన్మానం ఎందుకు అని అనుమానంతో ఆ దర్బారీలను నిలదీశాడు. అప్పుడు అసలు విషయం తెలిసింది. విషయం తెలుసుకున్న యశోధన్ ఆశ్చర్యపోయాడు. అతను న్యాయపరుడు కావడంతో వెంటనే చంద్రప్రభను రవివర్మకు ఇచ్చి అదే పందిట్లో వివాహం జరిపించాడు. వివాహమైతే చాలా ఘనంగా జరిగింది. ఇంతకీ నువ్వు చెప్పు రాజా, రాజు యశోధన్ చేసిన త్యాగము గొప్పదా, సేనాధిపతి రవివర్మ త్యాగమా? ఏది చెప్పు. సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల వేయి వ్రక్కలవుతుంది. బేతాళ్, రవివర్మ తాను ప్రేమించి నిశ్చితార్థం చేసుకున్న అమ్మాయి అంటే తన జీవిత భాగస్వామి కాబోయే అమ్మాయిని రాజు పట్ల విధేయతతో త్యాగించాడు. ఎంత గొప్ప త్యాగానికి సిద్ధపడ్డాడు. అయితే రాజు యశోధన్ త్యాగం కూడా గొప్పదే. కానీ అతను కేవలం ఒక్కసారి చూసి ఇష్టపడ్డ అమ్మాయిని మాత్రమే వదులుకున్నాడు. అందుకు సేనాధిపతి రవివర్మ త్యాగమే గొప్పది. భళా విక్రమ్ భళా, నువ్వు న్యాయానికే నిలువెత్తు నిదర్శనం. నీ సమాధానానికి నేను కూడా ప్రసన్నుడనైనాను. అయితే నేను ముందే చెప్పాను కదా, నువ్వు నోరు విప్పితే నేను మాయమైపోతాను. సంపన్నమైన రాజ్యంలో యుక్త వయసుకు వచ్చిన ఒక అందాల రాశి సోంప్రభ అనే యువతి ఉండేది. అల్లారు ముద్దుగా పెరిగిన సోంప్రభకు సరైన వరుణ్ణి తేవాలనే ఆశతో ఉన్న తన తల్లి, తండ్రి, అన్న వీళ్ళందరికీ ఒక పెద్ద చిక్కే వచ్చి పడింది. ఒక భయంకరమైన రాక్షసుడు ఎలాగైనా సోంప్రభను సొంతం చేసుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు. ఈ బెదిరింపు ఆ కుటుంబాన్ని రాత్రింబగళ్ళు వేధించేది. ఒకరోజు సోంప్రభ తండ్రి అడవి దారిలో ప్రయాణిస్తూ ఉండగా అకస్మాత్తుగా ఒక దొంగల ముఠ అతనిపై దాడి చేసింది. ఆశలన్నీ కరిగిపోయిన ఆ క్షణంలో ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు, కానీ ఒక యోధుడు ధైర్యంగా ఇంకా నైపుణ్యతతో ఆ దొంగలను ఎదుర్కొని సోంప్రభ తండ్రిని రక్షించాడు. ఆ యోధుణ్ణి చూసిన సోంప్రభ తండ్రి ఇతడే నా కూతురికి సరియైన వరుడు అని నిర్ణయించుకుని తన కూతుర్ని ఇచ్చి వివాహం చేస్తానని చెప్పగా అతను కూడా సంతోషంగా ఒప్పుకున్నాడు. అదే సమయంలో సోంప్రభ తల్లి ఒక ప్రతిభావంతుడైన కవిని కలిసింది. అతను సోంప్రభను చూడకపోయినా తన కవితలతో ఆమె అందం, గుణగణాలు అద్భుతంగా వర్ణించాడు. ఆయన అభిమానం, సున్నితత్వం చూసి ఆకర్షితురాలైన తల్లి తన కూతురికి ఇతడే సరియైన వరుడని అతనికి తన కూతుర్నిచ్చి వివాహం గురించి మాట ఇవ్వగా కవి ఆనందంగా అంగీకరించాడు. అటు సోంప్రభ అన్న కూడా ఒక ప్రతిభావంతుడైన ఇంజనీర్ను కలిశాడు. అతను ఒక విమానం నిర్మించిన మహామేధావి. అతని తెలివితేటలకు ఆశ్చర్యపోయిన సోంప్రభ అన్న చెల్లిని అతనికి ఇచ్చి వివాహం చేస్తాను అని మాట ఇచ్చాడు. దానికి ఇంజనీర్ కూడా చాలా సంతోషంగా ఒప్పుకున్నాడు. కొద్ది రోజులకి సోంప్రభ స్వయంవరం ప్రకటించారు. ఆ వేడుకలో ముగ్గురు, యోధుడు, కవి, ఇంజనీరు
ఈ ముగ్గురు వచ్చారు. ముగ్గురు ఎవరికి వారే తమ తమ విధంగా అర్హులు. అయితే సోంప్రభకు తన తండ్రి, తల్లి, అన్న ముగ్గురు మీద ప్రేమతో ఎవరు తెచ్చిన వరుణ్ణి ఎంచుకోవాలో అన్న సందిగ్ధంలో ఉండగా అకస్మాత్తుగా ఆకాశం నల్లని మబ్బులతో నిండిపోయింది. ఉరుములు మెరుపుల మధ్యలో ఒక భయంకరమైన రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు. చుట్టూ ఉన్న వారంతా ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఆ రాక్షసుడు సోంప్రభను ఎత్తుకుపోయాడు. సోంప్రభ కుటుంబానికున్న భయం రూపం దాల్చిన క్షణం వారంతా దిగ్భ్రాంతి చెందారు. కాని ముగ్గురు వరులు వెనక్కి తగ్గలేదు. కవి తన జ్ఞానంతో రాక్షసుడు ఉన్న స్థలాన్ని కనుగొన్నాడు. ఇంజనీరు తన అద్భుతమైన విమానాన్ని తెచ్చి పర్వతాలు, అడవులు అన్నీ దాటి ఆ చోటుకి తీసుకువెళ్ళాడు. యోధుడు తన అపారమైన ధైర్య సాహసాలతో ఆ రాక్షసుణ్ణి ఎదుర్కొన్నాడు. భీకరమైన యుద్ధం చేసి ఆ రాక్షసుణ్ణి సంహరించి సోంప్రభను రక్షించాడు. అందరూ ఆనందంగా ఇంటికి చేరారు. అయితే సోంప్రభని ఎవరు వివాహం చేసుకోవాలి? ఆమెను కనుగొన్నవాడా, ఆమె దగ్గరకు తీసుకెళ్ళినవాడా, లేదా ఆమె ప్రాణాలను కాపాడినవాడా? చెప్పు రాజా, చెప్పు. నీ మస్తిష్కానికి పని చెప్పు. సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల 1000 వ్రక్కలవుతుంది. విక్రమార్కుడు కాస్త ఆలోచించి, ముగ్గురు తెలివైన వారే, సాహసవంతులు కూడా. అయితే ఒక భర్త తన భార్యను ప్రమాదం నుండి రక్షించగలగాలి. అందుకు తన ప్రాణాన్ని పణంగా పెట్టి రాక్షసుడిని సంహరించిన యోధుడు అందరికన్నా అర్హుడు. సోంప్రభ అతన్నే వివాహం చేసుకోవాలి. విక్రమార్కుడి నోట సమాధానం రాగానే బేతాళుడు మాయమైపోయాడు. వారణాసి అనే సంపన్నమైన రాజ్యం. ఆ రాజ్యానికి యువరాజు వజ్రముక్తి. అతను అందగాడు, గుణవంతుడు, ఇంకా ధైర్యశాలి కూడా. అతని అత్యంత సన్నిహిత మిత్రుడు ఆ రాజ్యానికి దివాన్ గారి కుమారుడు. తెలివితేటలు, సమయస్ఫూర్తి, ప్రశాంతమైన ఆలోచనలతో ప్రసిద్ధి చెందిన యువకుడు. వారిద్దరి స్నేహం సాధారణం కాదు. వారు ఆత్మీయ సోదరుల్లా ఉండేవారు. ఒక ఆహ్లాదమైన ఉదయం ప్రకృతి సోయగాలు చూడటానికి వారిద్దరూ అడవిలోకి తమ గుర్రాల మీద బయలుదేరారు. ఎత్తైన చెట్ల మధ్య నుంచి సూర్యకిరణాలు జారుతూ వచ్చాయి. కొమ్మలపై దాగిన పక్షులు మధురంగా కుహుకుహులాడుతూ ఉన్నాయి. అడవిలో పూల సువాసన గాలితో తేలుతూ ఉంది. అలా వెళుతూ వారు ఒక తామర చెరువు దగ్గరికి చేరుకున్నప్పుడు యువరాజు ఒక్కసారిగా ఆగిపోయాడు. నీటి ఒడ్డున అపూర్వ సౌందర్యంతో ఒక యువతి నిలబడి ఉంది. ఆమె ముఖం చంద్రునిలా ప్రకాశిస్తోంది. కళ్లలో లోతైన మాధుర్యం, నడవడికలో సౌమ్యత కనిపించాయి. ఆమె ఉనికి అడవినంతా వెలిగిస్తున్నట్టుగా అనిపించింది. యువరాజు ఆమెను చూసిన క్షణమే ముగ్ధుడయ్యాడు. ఇంత అందమైన యువతిని అతడు ఎప్పుడూ చూడలేదు. ఆ క్షణంలో అతని చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరచిపోయాడు. ధైర్యం తెచ్చుకుని అతడు ముందుకు వచ్చి ఆ యువతిని తన వివరాలు అడగగా ఆ యువతి అతని వైపు చూసి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కాని ఆమె పెదవులపై చిన్న చిరునవ్వుతో సైగలు చేసింది. మొదట ఒక తామర పువ్వును తీసుకుని తన గుండె దగ్గర పెట్టుకుంది. తర్వాత తన చెవిని మెల్లగా తాకింది. చివరగా పన్ను పీకుతున్నట్టుగా సంకేతం చేసింది. యువరాజు ఇంకేమైనా అడగక ముందే ఆమె వెనక్కి తిరిగి చెట్ల మధ్యగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది.
యువరాజు ఆశ్చర్యంతో ఆ యువతి చేసిన సైగలకి అర్థం ఆలోచిస్తూ ఉండిపోయాడు. అతని మిత్రుడు నవ్వుతూ ఆ యువతి చేసిన సైగలను కనిపెట్టే ప్రయత్నం చేశాడు. తామర అంటే పద్మం కనుక ఆమె పేరు పద్మావతి అయ్యుండొచ్చని, అలాగే చెవిని తాకింది కనుక చెవి అంటే కర్ణము, అందుకు తన ఊరు కర్ణపురం కావచ్చని, ఇంకా పన్ను పీకే సంకేతం అంటే బహుశా ఆమె తండ్రి దంతవైద్యుడు కావచ్చని వివరించాడు. ఇదంతా విన్న యువరాజు ముఖం ఆశతో వెలిగిపోయింది. ఆలస్యం చేయకుండా ఇద్దరు మిత్రులు కర్ణపురం నగరానికి బయలుదేరారు. అనేక రోజుల ప్రయాణం తర్వాత ఆ రాజ్యాన్ని చేరుకున్నారు. జాగ్రత్తగా వివరించి రాజ దంతవైద్యుని ఇంటిని కనుక్కున్నారు. మిత్రుడు చెప్పినట్టుగానే అక్కడే పద్మావతి నివసిస్తోంది. పద్మావతి మళ్లీ వజ్రముక్తిని చూసినప్పుడు ఆమె ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ఆమె కూడా అతనినే తలుచుకుంటూ ఉంది. మృదువైన మాటలతో జరిగిన రహస్య సమావేశంలో వారి ప్రేమ మరింతగా వికసించింది. కొద్ది రోజులకే వజ్రముక్తి ఆమెను వివాహం చేసుకోవాలని అడిగాడు. పద్మావతి సంతోషంగా అంగీకరించింది. కాని విధికి మరో ప్రణాళిక ఉన్నది. పద్మావతి అందం గురించి వార్తలు కర్ణపురం అంతా వ్యాపించి చివరకు రాజు చెవికి చేరాయి. ఆసక్తితో రాజు ఆమెను సభకు పిలిచాడు. ఆమెను చూసిన క్షణమే అతడు ఆమె అందానికి మంత్రముగ్ధుడయ్యి ఆమెను వివాహం చేసుకో తలచాడు. ఆ వార్త వజ్రముక్తికి చేరగానే కోపంతో రగిలిపోయాడు. కత్తి దూసుకుని యుద్ధానికి సిద్ధమయ్యాడు. కాని అతని తెలివైన మిత్రుడు అతన్ని ఆపి, ఇలాంటి సమయంలో కోపంగా కాకుండా యుక్తితో నడుచుకోవాలని అతనికి ధైర్యం చెప్పాడు. ఆ రాత్రి మంత్రికుమారుడు దొంగవేషంలో రహస్యంగా పద్మావతి ఇంటికి వెళ్లి ఆమె ఆభరణాల్లో కొన్ని దొంగిలించాడు. మరునాడు అతను సన్యాసి వేషం ధరించి రాజ్యసభకు వెళ్లాడు. రాజుగారి ముందు నిలుచుని ఆ నగరంలో ఒక ప్రమాదకరమైన స్త్రీ ఉన్నదని, ఆమెతో ఘర్షణ పడ్డప్పుడు కొన్ని ఆభరణాలు చిక్కాయని, తాను ముందు రోజు దొంగలించిన నగలు చూపించాడు. ఆ నగలు పద్మావతివని తెలుసుకున్న రాజు ఆమెను వెంటనే రాజ్య బహిష్కరణ చేశాడు. పాపం, ఏ తప్పు చెయ్యకపోయినా పద్మావతికి శిక్ష పడడంతో ఆమె చాలా బాధగా ఏడుస్తూ కర్ణపురం నుండి బయటకు వచ్చేసింది. కాస్త దూరంలో వజ్రముక్తి పద్మావతి కోసం ఎదురు చూస్తూ ఆమె రాకను గమనించగానే తన దగ్గరకు వెళ్లి తనను అక్కర చేర్చుకుని తమ రాజ్యానికి తీసుకెళ్లాడు. అక్కడ ఘనంగా వారి వివాహం జరిగింది. రాజభవనమంతా సంగీతంతో మారుమ్రోగిపోయింది. అయితే ఈ కథ విన్నాక అసలైన దోషి ఎవరు? ప్రేమించిన యువరాజా, మోసం చేసిన మిత్రుడా, లేక ఆలోచన లేకుండా తీర్పు చెప్పిన రాజా? బాగా ఆలోచించి చెప్పు విక్రమా. తెలుసుగా, సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల 1000 వ్రక్కలవుతుంది. జ్ఞానవంతుడైన రాజు విక్రముడు చెప్పిన సమాధానం, న్యాయాన్ని పరిరక్షించడం రాజధర్మం. ఆరోపణ యొక్క పూర్వాపరాలు ఇంకా ఆధారాలు ఏవీ చూడకుండా ఒక నిర్దోషిని శిక్షించిన కర్ణపురం రాజు అసలైన దోషి అన్న విక్రముని మాటలకు బేతాళుడు చాలా ప్రసన్నుడయ్యాడు. కాని అతను నోరు విప్పి మాట తప్పినందుకుగాను మళ్లీ ఎగిరి మాయమైపోయాడు. ప్రశ్నకు సరైన సమాధానం చెప్పినా బేతాళుడు ఎందుకు ఎగిరి వెళ్ళిపోతున్నాడు? మళ్లీ విక్రముడు ఎందుకు బేతాళుడి కోసం వెతుకుతున్నాడు? అసలు ఆ సన్యాసి ఎందుకు బేతాళుణ్ణి తెమ్మన్నాడు? అబ్బబ్బా, ఎన్ని ప్రశ్నలు! అసలు బేతాళుడు వేసిన వాటికన్నా ఎక్కువగా ఉన్నాయి కదా.
బేతాళ్ పచ్చీసి కథల ప్రయాణం ఇంకా సగంలోనే ఉన్నది. మిగిలిన సగం పూర్తి చేసుకుంటే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరికేస్తాయి. అంతవరకు ప్రతి కథను జాగ్రత్తగా వినండి. వచ్చే కథలో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్. కథ కథనం, స్టోరీస్ ఆఫ్ ద సోల్.